మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 2.0 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు విఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంచి కార్యక్రమం అయితే చేపట్టింది, ఏం చెప్తారు మీరు? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా ఏదైతే కొత్త రెవల్యూషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏది ఆంధ్ర రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కూడా ఈరోజు పండుగ వాతావరణం ఉంది. ఎక్కడ ప్రతి ఒక్క విద్యార్థులతో కానీ అందరితో మాట్లాడతారు, తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నాణ్యమైన ఆహారం కానివ్వండి, అదేవిధంగా మంచి విద్య ఈరోజు అందుతుంది మా పిల్లలకి. అదేవిధంగా గతంలో ఏదైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి మంచి ఆహారం కానీ యూనిఫామ్ కానీ అన్నీ అందిస్తున్నారు. కాబట్టి మేము కూడా వచ్చే సంవత్సరం కూడా మా పిల్లల్ని ఎవరైతే డ్రాప్అవుట్స్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రీజాయిన్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మంచి చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. ఇంతవరకు ఎప్పుడు కూడా మీరు కూడా చూసుంటారు, ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఉండేవి. విద్యాశాఖ మంత్రికి నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు తయారు చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది. ఈ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం మొత్తం అంతా జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన అయితే వస్తుంది? ఈరోజు మీరే చూసారు, నేను తల్లిదండ్రులు చాలామందితో మాట్లాడడం జరిగింది. ఏదైతే సూపర్ 6లో మేము హామీలు ఇచ్చామో, ఏ తల్లికి వందనం ఉందో ప్రతి ఒక్క పేద విద్యార్థికి చదివిస్తాం అయితే మేము హామీ ఇచ్చామో, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిలు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క తల్లి కూడా మా పిల్లలకి ఎంతమంది ఉన్నా అంతమంది కూడా తల్లికి వందనం పడిందని చెప్పడం జరిగింది. ఏది కూటమి ప్రభుత్వం వచ్చిందో ముఖ్యంగా విద్యార్థి యువత వారి భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళు భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్లో కూడా మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చారు. మంచి స్టూడెంట్స్ అయితే మంచి బాగా చదువుకునే ఈ నేపథ్యంలో అయితే ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది. ఏం చెప్తారు? రానున్న ఇప్పుడు రాస్తున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు పిల్లలు కానీ ఏం చెప్తారు? మట్టిలో మాణిక్యాలు అంటారు. అటువంటి ప్రభుత్వ స్కూల్స్లో అయితే మట్టిలో మాణిక్యాలు ఉన్నాయో ఈరోజు విద్యార్థులందరినీ కూడా బయటకు తీసుకొస్తుంది ప్రభుత్వం. ఈరోజు అన్ని ఎక్కడ చూసుకున్నా కూడా మంచి మార్క్స్ అందరు కానివ్వండి. చాలామంది విద్యార్థులతో మాట్లాడుతున్నా ఏమవుతారు మీరు పెద్ద అంటే కొంతమంది కలెక్టర్ అంటున్నారు, అదేవిధంగా డాక్టర్లు అవుతూ ఉంటున్నారు. సో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రానున్న రోజుల్లో కూడా జరుగుతాయి. విద్యా వ్యవస్థ ప్రైవేట్ స్కూల్స్ కన్నా అత్యంత ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉంటాయి రానున్న రోజుల్లో. ఇది ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. నిజంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మధ్యన అవినాభావ సంబంధం పెరుగుతుంది. అలాగే మంచి రిజల్ట్ రావడం కోసం తల్లిదండ్రులు టీచర్స్తో పాటు కలిసి ఈ రానున్న రోజుల్లో మంచి పర్సంటేజ్ కోసం అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వ పాఠశాలకి మంచి వసతులు కల్పిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా మొత్తం అన్ని స్కూల్స్కి ఇది అమలు అవ్వాలి, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య దొరకాలి, నాణ్యమైన విద్యతో పాటు పిల్లలకి మధ్యాహ్నం భోజనం కూడా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం అయితే చేపట్టింది. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.